ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లాలో డ్రగ్స్ నియంత్రణలో భాగంగా అభ్యుదయ సైకిల్ యాత్రను చేపట్టారు అధికారులు. ఎస్పీ వెంకటేశ్వరరావు జెండా ఊపి సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్లు, పోలీసు సిబ్బంది, కళాశాల, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. గంజాయి వద్దు, జీవితం ముద్దు అనే నినాదాలతో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ప్రతి ఇంటికి డ్రగ్స్ ఫ్రీ సందేశం అందించడమే ఈ యాత్ర లక్ష్యమని ఎస్పీ తెలిపారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులు తమ జీవన విధానాన్ని మార్చుకోవాలని మంత్రి భరత్ సూచించారు. ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తు బాగుంటుందని ఆయన అన్నారు. కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య కాలేజ్ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు ఇదే క్యాంపస్ లో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుందని డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. తిరుమల తిరుపతి గోశాలకు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ఎండుగడ్డిని తరలించారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. తిరుపతి దేవస్థాన గోశాలకు సేవలు అందించడానికి రైతులు స్వచ్ఛందంగా ఎండుగడ్డిని సమకూర్చారని, లారీ యజమానులు గోశాల సేవలో భాగంగా డీజిల్ ఆయిల్ కు మాత్రమే నగదు తీసుకున్నారని వివరించారు. గోశాలకు సేవ చేయాలనుకునే భక్తులు కార్యక్రమంలో పాల్గొనవచ్చని ఎమ్మెల్యే నెహ్రూ పిలుపునిచ్చారు.